తిరుపతిలో చికెన్ ధరలు కొండెక్కాయి. నిన్న మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ వైరస్ తో పౌల్ట్రీ రంగం కుదేలై అటు పెంపకందారులు ఇటు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. క్రమంగా వైరస్ తగ్గుముఖం పట్టడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో చికెన్ వ్యాపారాలు పుంజుకున్నాయి. మరోవైపు రంజాన్ పండుగ కావడంతో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నిన్న మొన్నటి వరకు కుదేలైన పౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గత కొద్ది రోజులుగా బర్డ్ ఫ్లూ ఒక వైరస్తో చికెన్ ధరలు అమాంతం పాతాళానికి పడిపోయాయి. ప్రస్తుతం అదే ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితికి చేరుతున్నాయి. అంటే నిన్న మొన్నటి వరకు 140 నుంచి 170 రూపాయలు పలికిన కిలో చికెన్ ధర ఈరోజు 250 నుంచి 300 వరకు పలుకుతోంది. అంటే ఒక్కసారిగా చికెన్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో అటు చికెన్ ప్రియులు కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఈ యొక్క ఏదైతే బర్డ్ ఫ్లూ ఒక కారణంతో చికెన్ ధరలు పడిపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఒక ఆహార పోషకాలు ఎక్కువ ఉన్న చేపలు కానీ అలాగే మటన్ కూడా వాటికి ఎక్కువ డిమాండ్ పెరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ యొక్క ఎండలు ఎక్కువగా ఉండడంతో అలాగే ఈ యొక్క బర్డ్ ఫ్లూ యొక్క తీవ్రత కూడా వైరస్ తీవ్రత కూడా తగ్గడంతో చికెన్ ప్రియులు కూడా ఈ యొక్క చికెన్ షాపులకు క్యూ కడుతున్నారు. అంటే తాజాగా ఈ రంజాన్ మాసం కావడంతో ఈ యొక్క హలీములకు అలాగే డిమాండ్ పెరగడంతో ఈ యొక్క రంజాన్ మాసంలో ఈరోజు కావడంతో అంటే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క 30 రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షల అనంతరం ఈరోజు రంజాన్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే చికెన్ ధరలు కూడా అమాంతం పెరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే కేజీకి 60 నుంచి 70 రూపాయల ధరలు పెరగడంతో కూడా కొంత మాంస ప్రియులు కొనడానికి కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే గుడ్లు ధర కూడా అదే విధంగా ఉంది. నిన్న మొన్నటి వరకు 5 రూపాయలు ఉన్న గుడ్డు ఈరోజు 6.5 రూపాయలు కూడా ధర పలుకడంతో తినేవారు కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే ఏదైతే ఈ వేసవి కాలం కావడంతో ఈ యొక్క కోళ్ళ పెంపకం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాటికి దానా కానీ అలాగే ప్రతి గంటకు నీటిని వాటికి సరఫరా చేయడం అలాగే వాటి యొక్క నిర్వహణ బాధ్యత కూడా ఎక్కువగా ఉండడం కాబట్టి ఈ సమయంలోనే